Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. మరి ఎవరు సార్ ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు? ఇంకా పెద్ద అసలు పెద్ద అనేది ఉద్యోగం కాదు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా పోస్ట్ కాదు అది. ఆయనకి తెలియకుండా ఇప్పుడు ఒక మనిషి ఒక దాసనారాయణరావు అవ్వలేడు నాకు తెలిసి. ఎవరు? ఒక దాసనారాయణరావు కానీ ఒక ఎన్టీ రామారావు కానీ అసలు ఈ ప్రపంచంలో భూ ప్రపంచంలో ఇంకోళ్ళు అవరు. ఇంపాసిబుల్ అది. ఎన్టీ రామారావు అన్న కొంతమంది అవ్వగలరేమో కానీ దాసనారాయణరావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇక అవటం. ఓకే, అది మనిషి మానవ మాత్రుడి వల్ల కాదు. అది ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. ఆయన ఏంటి రైటరు, డైరెక్టరు, యాక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, పేపర్ ఎడిటరు, పొలిటీషియన్, ఎంపీ, తర్వాత మినిస్టరు, ఇది కాకుండా కాపు సంఘం ఆళ్ళ గొడవ, అక్కడ నాయకుడు ఏది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పంచాయతీలు అసలు ఒక రోజునని 6 షూటింగ్లు 7 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పంచాయతీ చేసేవాడు. మనిషికి ఎట్ట కుదురుతుంది? 6 సినిమాలకి డైలాగులు రాయాలి. ఒక సంవత్సరంలో ఆయన 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓ మనిషి 14 సినిమాలు ఎట్ట రిలీజ్ చేయగలడు సంవత్సరంలో? షూటింగ్ ఎన్ని చేయాలి? నెలకు ఒక సినిమా తీసేయగలడా ఎవడన్నా? ఇవాళ తీస్తానికి 3 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీస్తానికి. కథ రాయడానికే 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలలు లేకపోతే కథ రాయమంటున్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన ఎట్ట చేసేవాడు ఏంటి? అలాంటి మనిషి అసలు రాడు. ఇవన్నీ ఉండగా పంచాయతీలు చేయటం, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ కాకుండా పంచాయతీలు చేయటం. వీళ్ళందరి కథల కష్టాలు వినాలి కదా. వచ్చినాడు ప్రతివాడు కష్టం వినాలి. షూటింగ్ చేస్తాడా? ఇప్పుడు ఆయన పక్కన 4 ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. 4 ఫ్లోర్లో షూటింగ్ సంగతి చూడాలా? లేకపోతే నా బోటి వాళ్ళకి డైలాగులు రాసి పెట్టేవాడు అది చూడాలా? లేకపోతే ఈ వచ్చిన పంచాయతీ చూడాలా? లేకపోతే ఈ కాపు సంఘం మీటింగ్ చూడాలా? ఏది చూడాలి? అందరూ అక్కడ బయట వెయిటింగ్లో ఉండేవారు. మానవుడికి సహజం అది కుదురుతుందా? ఇవాళ మీరు చెప్పే ఎవరికన్నా ఏ పెద్దలకన్నా కుదురుతుందా? చేయగలరా? ఇంపాసిబుల్. అది గురించి మర్చిపోండి. సో ఆ పెద్ద అనేది లేదు, పోస్టు లేదు, ఏం లేదు. ఆయనకి ఏదో వచ్చేసింది, జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు ప్రపంచంలో. అది ఆయన తెచ్చుకుంది కాదు, ఆయన స్వభావం వల్ల వచ్చింది ఆయన. ఇప్పుడు నేనే వెళ్ళాను సినిమా ప్రాబ్లం వస్తే, ఆయనకి నాకు పరిచయమే లేదు, వెళ్ళిపోయి అన్నాడు ఏదో ఆయన చేసి పెట్టేవాడు. సో అట్లా ఎవరు మళ్ళీ వస్తారని అనుకోవటం దురాశ, జరగదు సార్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్ జర్నలిజం గురించి నాకు ఒక క్వశ్చన్ సార్. అంటే మీరు జర్నలిజాన్ని చూస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజాన్ని చూస్తున్నారు, మీడియాతో మీకు అసోసియేషన్ ఉంది, మీరు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఈ రివ్యూ సిస్టమ్ కానీ, అంటే జర్నలిజం కాదా అంటే కాదు. ఇప్పుడు ముందంటే ఏదో 4 పేపర్లు ఉంటే జర్నలిజం అనేవాళ్ళం సార్. ఏదో నాకు తర్వాత 2-3 ఛానళ్ళు వచ్చినాయి, ఛానల్ అనేవాళ్ళం. ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఎంతమంది మనం సినిమా ఏదైనా పిలిస్తే, మీడియా పిలిస్తే 200 మంది వస్తున్నారు. వీళ్ళంతా జర్నలిస్టులే అంటే జర్నలిస్టులే అంటున్నారు. సో ఇది ఏది జర్నలిజం ఏది కాదు, జర్నలిజం మీద మనం డిస్కషన్ పెడతానికి లేదు. వాట్ ఈజ్ జర్నలిజం, వాట్ ఈజ్ రిపోర్టింగ్ అనే డిస్కషన్ వస్తే దానికి ఉండే తేడా దానికి ఉంది, దీనికి ఉండే తేడా ఉంది, వాట్ ఈజ్ రివ్యూ వేరే ఉంది. సో ఇవన్నీ మాట్లాడుతామంటే అది వేరే చర్చ అది. సో వీళ్ళలో ఎవరు రివ్యూవర్స్ కాదు, వీళ్ళు ఎవరు క్రిటిక్స్ కాదు, వీళ్ళలో మెజారిటీ అందరూ కాదు, అందులో కొంతమంది నిజమైన క్రిటిక్స్ ఉన్నారు, నిజమైన రివ్యూవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం సీరియస్గా తీసుకోవటం అనవసరం. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వచ్చినాక అది అందరికీ కొంతమందికి ఉపాధి అయిపోయింది. ఎక్కువగా యూట్యూబ్లో నెగిటివిటీ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఎక్కువ మంది నెగిటివ్ రాయటానికి ఇష్టపడతారని డబ్బులు వస్తాయి. పాజిటివ్గా మాట్లాడితే డబ్బులు రావు. ఏదైనా మంచి చెప్పామనుకోండి, బాబు మీరు ఇట్లా ఉండకూడదని చెప్పామనుకోండి, ఎవరు చూడరు. ఇట్లాగే ఉండాలని చెప్పామనుకోండి, అందరూ బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి ఇంటర్లింక్గా ఇంకో క్వశ్చన్ ఉంది సార్. మీకు ఇండస్ట్రీలో పిఆర్ వ్యవస్థ గురించి ఐడియా ఉంటుంది. రీసెంట్గా సితారా నాగవంశీ గారు మాట్లాడుతూ పిఆర్స్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే సార్ మనం ఆ పని చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు, సార్ మనం వాళ్ళకి బ్యాన్ కార్డ్స్ ఇవ్వకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు, సార్ మనం ఈ ఫంక్షన్ చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. పిఆర్ వ్యవస్థ నిర్మాతలను బ్లాక్మెయిల్ చేస్తుంది, వీళ్ళ పోడు పర్లేక మేము అదనంగా ఇంకో 30-40 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఏ నిర్మాతకు కూడా ఇప్పుడు ఆయన మాటల ప్రకారం నిర్మాతలకి పిఆర్ వ్యవస్థను కానీ ఈ ఫిల్మ్ జర్నలిజంలో సోకాల్డ్ జర్నలిజం అని చెప్పుకుంటున్న వాళ్ళని కానీ ఎంటర్టైన్ చేయాలని ఏ నిర్మాతకి లేదు.
అంటే నిర్మాతలను బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి ఈ పిఆర్ వ్యవస్థ కానీ ఫిల్మ్ జర్నలిజం కానీ వెళ్ళిందే? అసలు ఆ మాట తప్పది. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయబడే పరిస్థితులు నేను ఉన్నానా లేదా? నేను ఒక నిర్మాతగా నా కంటెంట్ని నేను నమ్మాలి సార్. నేను ఎవరిలో చెప్పిన మాట విని చేయాల్సిన అవసరం లేదు. నాకు అవగాహన ఉండాలి. నేను సినిమా తీసినప్పుడు నేను ఇది చేస్తే ఇది ఉంటుంది, ఇది చేస్తే ఇది ఉంటుంది. సలహాలు తీసుకోవటం తప్పులేదు, సలహాలు ఎవరైనా చెప్తే వినటం తప్పులేదు. బట్ సలహాని ఎంతవరకు మనం వాడుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. పిఆర్లు ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సినిమా తీశాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ సినిమా తీసినాక ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నీ బోటోడు వచ్చి సార్ మీరు సరిగ్గా ప్రమోట్ చేయలేదు సార్ అంటాను. సరిగ్గా ప్రమోట్ చేయలేదంటే నేనేమంటాను, పిఆర్ని పట్టుకుని నువ్వు సరిగ్గా పిఆర్ చేయలేదురా అంటాం. పిఆర్ చేయలేదంటే పిఆర్ ఏమంటాడంటే నువ్వు అదిగో అక్కడ కవర్ ఇవ్వలేదు, లేదా ఇక్కడ నువ్వు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టలేదు, లేదంటే ఆడియో ఫంక్షన్ పెట్టలేదు, ఏదో పెట్టలేదు, పెట్టుంటే పబ్లిసిటీ అయ్యేది, లేదంటే సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది, లేకపోతే నువ్వు ఇందాక చెప్పినట్టు ఆడియో కొని ఉండాల్సింది, వ్యూవర్షిప్ కొనాల్సింది, ఇటువంటి రకరకాలు ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ చేసి ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ వచ్చిన సినిమా ఉంది, దానికి ఓపెనింగ్ రాని సినిమాలు చాలా నేను చెప్పగలను, పేర్లు చెప్పగలను. మరి ఎందుకు రావట్లేదు అంటే ఏది బ్యాడ్ టాక్ అంటారు, బ్యాడ్ రివ్యూస్ అంటారు. మనకి మొన్న వచ్చిన కల్కి సినిమా ఉంది, 2.5 ఇచ్చారు చాలామంది, బ్యాడ్ రివ్యూ కూడా ఉంది. మరి అది చాలా 1200 కోట్లు 1300 కోట్లు చేసిందిగా. మరి ఎందుకు చేసింది? దేవరా సినిమా పోయిందన్నారు, దానికి 2.5 ఇచ్చారు. మరి అది 300-400 కోట్లు చేసిందిగా. సో ఇవన్నీ రివ్యూలను చూసి వస్తారు జనం, రివ్యూలు చూస్తే రారు, లేకపోతే పిఆర్ చెప్తే చేశాడు అనేది. మనం మన సినిమా తీసి సార్ వర్షం వచ్చింది అందుకే నాకు కలెక్షన్ లేవు, ఎండ ఎక్కువగా ఉంది కలెక్షన్ లేవు, మరి పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది, పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది, నా థియేటర్లో ఫుల్ అవట్లా. నా సినిమాకి ఎండ, నా సినిమాకి వర్షం వస్తుంది, కానీ పక్క సినిమాకి ఎండ వర్షం రాదా? సో ఇవన్నీ మనం వంకలు పెట్టుకున్నాం, వంకలైనా మాకు డొంకంతా తిరిగిందంటారు. అది అంటే పిఆర్లు తప్పేం లేదు, పిఆర్లు వాళ్ళు పాప మంచి చేయాలని అనుకుంటారు. ఏమవుతుంది, పక్క సినిమాకి వాళ్ళు పాత ఇంకో పిఆర్ అది చేసి ఉంటాడు, అది చేసినప్పుడు ఆ సినిమా లక్కీగా ఆడి ఉంటుంది. పిఆర్ చేసినందుకు ఆడతారు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రొడ్యూసర్గా ఎవ్వరు చెప్పింది జరగదు, మనం చెప్పిందే జరుగుతుంది, మనం అనుకున్నదే జరుగుతుంది. మనం అనుకోవాలి, మనం డిజైన్ చేసుకోవాలి, ప్రతిదానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మాస్టర్ ఆఫ్ ది ఫిలిం, మాస్టర్ ఆఫ్ ది ప్రోడక్ట్ యూ షుడ్ బి ద ప్రొడ్యూసర్. అది అయితే ఇవన్నీ రావు, ఇవన్నీ సెకండరీ. అఫ్కోర్స్ హీరో సెంటర్డ్ ఇండస్ట్రీ, హీరో మూలన నీకు ఓపెనింగ్ వస్తుంది. బట్ ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం లేదు. ఆ కంటెంట్ ఎవరు ఎన్నుకోవాలి, నువ్వు ఎన్నుకోవాలి. లేదు నా హీరో నా మాట ఏం లేదు, ఆయన చెప్పింది నేను చేశాను, ఆయన డేట్ల కోసం నువ్వు ఎంపర్లాడినప్పుడు యూ ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ మ్యాన్. నువ్వు వెన్ యూ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్గా నువ్వు చెయ్యి. ఇంకా నీ నువ్వు పిఆర్ని పెట్టుకున్నందుకేగా. ఇంకా పిఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఎందుకు? పిఆర్ చెప్తాడు 30 లక్షలు కదా 50 లక్షలు ఖర్చు పెట్టమంటాడు, నువ్వు పెట్టు. లేకపోతే ఈ పిఆర్ని తీసి అసలు నువ్వే చేసుకో, ఎవడొద్దన్నాడు? దాని మీద కంప్లైంట్ ఇవ్వటం ఎందుకు? సార్ మొదటిసారి అంటే నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్. మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్గానో చూడలేదు, ఒక పెదనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి, మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు. అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది, థియేటర్లో ఆడుతుంది, అక్కడ శివపార్వతులు సెట్ కాలేదు, వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది, సో ఇలాంటి కామెంట్స్ చేశారు. మిమ్మల్ని అంత నమ్మిన మనిషి, అన్నేళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి, సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్నట్టు సిచ్యువేషన్ విష్ణు గారిది. అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? 100% తప్పేం లేదు. ఎప్పుడు చెప్పాను నేను? 9వ రోజు చెప్పా సార్. 9వ రోజు చెప్పాను నేను చూసింది 8వ రోజు సినిమా, 9వ రోజు పెట్టా, 10వ రోజు పబ్లిష్ అయ్యి ఉంటాను నాకు తెలిసి. అంతే సార్. 10 రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా, కలెక్షన్లు అయిపోయినాయి. అయిపోయినాక కూడా చెప్పకపోతే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏం తప్పు. నేను సినిమా చూడలే ముందు, సినిమా చూస్తుంటే డెఫినెట్గా పెట్టుండేవాడిని కదా ముందు చూస్తుంటే.
నేను 10 రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను. నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు, అయినా చూసి సినిమా. సో ఆ తర్వాత 1 or 2 days తీసేసినట్టున్నారు సినిమా. సో అప్పుడు పెట్టాను నేను.